అందరికీ నమస్కారాలు. నా పేరు నీర్గట్ నగేష్, ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కమిటీ నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు వెంకటాచలపతి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా సెక్రటరీ పప్పన్ శ్రీనివాస్ గారు, అలాగే తిరుపతి జిల్లాలోని వివిధ నియోజకవర్గాల కన్వీనర్లు మొత్తం కూడా విచ్చేసి ఈరోజు సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాత్మక విషయాలు తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈరోజు చూస్తున్నాం, భారతదేశంలో అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక్కరే విద్యకి వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక ఈరోజు మొత్తం విద్య వ్యాపారం అయిపోయింది, వైద్యం వ్యాపారం అయిపోయింది. అందులో ప్రధానంగా ఈ తిరుపతి జిల్లాలో ప్రైవేట్ యూనివర్సిటీగా వెలుగొందుతున్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీలో కోట్ల రూపాయలు ఫీజులు అదనంగా వసూలు చేయడంతో ఇప్పటికే హైపవర్ కమిషన్ కూడా విద్యార్థులు కట్టినటువంటి 26 కోట్ల రూపాయల ఫీజులు వెనక్కి చెల్లించమని చెప్పని ప్రతిపాదన పంపిస్తే కూడా, అలాగే వాళ్ళకి ఒక 15 లక్షల రూపాయలు ఫైన్ వేస్తే కూడా కట్టకుండా కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విద్య కనుక ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే ఏ విధంగా విద్యార్థులు తల్లిదండ్రులకు మోసం చేస్తారు, వ్యవస్థకు మోసం చేస్తారు, అక్రమ సంపాదన ఏ విధంగా చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. కాబట్టి ఇట్లాంటి విషయాలపైన ఆమ్ ఆద్మీ పార్టీ రానున్న రోజుల్లో పోరాటం చేస్తుంది. అలాగే సమితి వైద్యం చూస్తున్నాం. తాగురు తరహాలో సినిమాలో ఏ విధంగా అయితే జరుగుతాయో అదే తరహాలో తిరుపతి జిల్లాలో అనేక కార్పొరేట్ హాస్పిటల్ ఈ రోజున ఆరోగ్యశ్రీ పేరుతో మోసం చేస్తున్నాయి. వైద్యం కోసం ఈ రోజున ఒక ట్రీట్మెంట్ కోసం వెళ్తే వాళ్ళ బిల్లు కోసం ఇంకో ట్రీట్మెంట్ చేసి కూడా ఈ రోజున తప్పుడు పద్ధతిలో వేల రూపాయలు సంపాదించుకొని వైద్యం పేరుతో ఈ రోజున వాళ్ళ హాస్పిటల్ మొత్తం కూడా కార్పొరేట్ మయం అయిపోయినాయి. ఇలాంటి విషయాలపైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ప్రజలు గమనించాలి. సమీపిస్తున్నటువంటి రానున్న ఎన్నికల్లో ఈ లోకల్ పార్టీ జనరల్ ఎలక్షన్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖచ్చితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తుందని చెప్పని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈనాటి నుంచి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించి ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో నిజాయితీ పరులు నిలబడడానికి కృషి చేస్తూ ఉంది. అందుకని ప్రతి ఒక్క ఓటర్లు కానీ అలాగే ప్రజలు కానీ ఆలోచన చేసి మీ ప్రాంతంలో మీరే ఒక వ్యక్తిని మా పార్టీ దగ్గరికి పంపిస్తే వాళ్ళని స్క్రూటినీ చేసి మీ ప్రతినిధిగా సేవ చేయడానికి అవకాశాన్ని కల్పించడానికి ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్లు అయితేనేమి, అలాగే సర్పంచ్ ఎన్నికల్లోనూ ఎంపీటీసీ జెడ్పీటీ ఎలక్షన్లో పోటీ చేయడానికి ఈరోజు పార్టీ నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఖచ్చితంగా నిజాయితీ పరులని మా దృష్టికి తీసుకొచ్చి ఈ రోజున ఎన్నికలకి సన్నిహితమవుతున్న తరుణంలో మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అని చెప్పని కోరుకుంటాం. ఇట్లాంటి విధంగా ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.